నమస్తే శ్రీని వార్తా విశ్లేషణకు స్వాగతం। ఈ రోజు మనం మాట్లాడుకుందాం ప్రధాని మోడీ జాతికి నిర్దేశించిన లోకల్ ఓకల్ గురించి। ఏమైతేనేం కరోనా కారణంగా స్వదేశీ మరోసారి తెరపైకి వచ్చింది। గతంలో మోడీ చెప్పిన మేడ్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ఇండియా నినాదాలు ఇప్పుడు మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి। నాడు కాంగ్రెస్ హయాంలో గ్లోబలైజేషన్కు పరుగులు తీసిన భారత్ ఇప్పుడు బీజేపీ హయాంలో లోకలైజేషన్ దిశగా ఉరకలు వేస్తోంది। లోకలైజేషన్ కళ నిజమైతే గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కూడా నిజమవుతుంది। మరి ఆ దిశగా మనం అడుగులు వేయగలుగుతున్నామా? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం। అంతకంటే ముందుగా ప్రధాని మోడీ తాజాగా స్వదేశీ గురించి ఏం చెప్పారో చూద్దాం। साथियों, कोरोना संकट ने हमें लोकल मैन्युफैक्चरिंग, लोकल मार्केट, लोकल सप्लाई चेन इसका भी महत्व बराबर समझा दिया है। संकट के समय में लोकल ने ही हमारी डिमांड पूरी की है, हमें इस लोकल ने ही बचाया है। लोकल सिर्फ जरूरत नहीं बल्कि हम सबकी जिम्मेदारी है। समय ने हमें सिखाया है कि लोकल को हमें अपना जीवन मंत्र बनाना ही होगा। आपको आज जो ग्लोबल ब्रांड्स लगते हैं वो भी कभी ऐसे ही बिल्कुल लोकल थे, लेकिन जब वहां के लोगों ने उनका इस्तेमाल शुरू किया, उनका प्रचार शुरू किया, उनकी ब्रांडिंग की, उन पर गर्व किया, तो वो प्रोडक्ट्स लोकल से ग्लोबल बन गए। वो प्रोडक्ट्स लोकल से ग्लोबल बन गए। इसलिए आज से हर भारतवासी को अपने लोकल के लिए वोकल बनना है। लोकल के लिए वोकल बनना है। ప్రధాని మోడీ ఏమన్నారో విన్నారుగా। ఏ దేశం పేరును కూడా ఆయన నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ మాటల్లో సారం మాత్రం విదేశీ వస్తు బహిష్కరణే। స్వతంత్ర పోరాటంలో ఒక వెలుగు వెలిగిన విదేశీ వస్తు బహిష్కరణ మరోసారి తెరపైకొచ్చింది। లోకల్ ఓకల్ ఇది తాజాగా మోడీ నినాదం। స్వదేశీ వస్తువులనే కొందాం అనడంతో మాత్రమే ప్రధాని మోడీ ఆగిపోలేదు। మనం కొనే స్వదేశీ వస్తువుల గురించి గర్వంగా చాటి చెబుదాం అంటూ కూడా చెప్తున్నారు। ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతీయులంతా కూడా స్వదేశీ ఉత్పాదనలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారనున్నారు। అదే కనుక నిజమైతే ఏం జరగనుందో ఒకసారి చూద్దాం। కరోనా నేపథ్యంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమైపోయాయి। ప్రతి దేశం కూడా ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది। ఏ దేశానికి ఆ దేశం తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది। భారత్ కూడా అందుకు మినహాయింపు కాదు। తాజాగా కరోనా కష్టకాలంతో భారత్లో మరోసారి స్వదేశీ వస్తు వినియోగం తెరపైకొచ్చింది। మొన్నటిదాకా దేశంలో గల్లీకో చైనా బజార్ను చూశాం। మాల్స్ మొదలుకొని ఇంటి పక్క కిరాణా కొట్టు వరకు కూడా అన్ని చోట్ల చైనా వస్తువులనే చూశాం। పిల్లలు ఆడుకునే బొమ్మలు మొదలుకొని స్మార్ట్ ఫోన్ల దాకా, టెలికాం ఉపకరణాలు మొదలుకొని వైద్య ఉపకరణాల దాకా అన్నీ కూడా చైనా వస్తువులే। పిన్నులు, పెన్నులు, చివరకు పతంగి దారానికి జోడించే మాంజ్యా కూడా చైనా తయారీనే। మరి ఇలాంటి పరిస్థితుల్లో కరోనా దేశానికి ఓ పెద్ద పాఠమే నేర్పింది। కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య ఉపకరణాల లోటు, దేశీయంగా వాటిని తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది। అంతేకాదు దేశీయ పరిశ్రమలను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేసింది। ఇక త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాల్లో స్వదేశీ బజార్లు వెల్లువెత్తే అవకాశం ఉంది। ప్రపంచంలోని అన్ని దేశాలను చైనా వస్తువులు ముంచెత్తాయి। భారత్లో మాత్రమే కాదు, అమెరికాతో సహా దేశాల్లోనూ ఇదే పరిస్థితి। ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి మారిపోతోంది। కరోనాపై చైనా అనుసరించిన ధోరణికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ఒక్కటవుతోన్న పరిస్థితి కనిపిస్తోంది। అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు చైనాతో వాణిజ్య యుద్ధాలు ప్రారంభించాయి। కరోనా నేర్పిన ఆర్థిక పాఠాల నేపథ్యంలో చైనా వస్తువుల బారి నుంచి తమ పరిశ్రమలను కాపాడుకునేందుకు సన్నద్ధమయ్యాయి। భారత్ సైతం అదే బాట పట్టింది। ప్రధాని మోడీ స్వదేశీ పిలిపించిన 24 గంటల్లోపే ఆ ప్రకంపనలు మొదలయ్యాయి। సాయుధ బలగాల క్యాంటీన్లలో ఇకపై దేశీయ ఉత్పాదనలను మాత్రమే విక్రయించనున్నారు। సైనిక సిబ్బంది క్యాంటీన్ల విషయంలో కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది। తాజాగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో
ఒక స్థాయి దాకా గ్లోబల్ టెండర్లు రద్దయిపోయాయి. ఇక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోన్న వివిధ సంస్థలు సైతం ఇదే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇదే గనక జరిగితే దేశంలో కుటీర, చిన్న, మధ్య తరహా సంస్థలకు మంచి రోజులు వచ్చాయనే చెప్పచ్చు. ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అవి ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఆచరణలో ఎలాంటి ఫలితాలనిస్తాయో చూడాలి. I said there are 6 major steps for the MSMEs. The first one, there is a collateral-free automatic loan for MSMEs which is being provided. This will give facility up to 3 lakh crores. 25 crore outstanding for those MSME units for whom 25 crore is the outstanding loan, or 100 crores whose turnover will benefit from this. These loans will have a 4-year tenure and there will be a moratorium given for 12 months. These are going to be 100% credit guaranteed over as a cover given to banks and NBFCs on principal and interest. So this is going to be available till 31st October 2020. There are no guarantee fees, no fresh collaterals required. So I guess this will benefit 45 lakh units so that they can resume their business activity and also safeguard jobs. గతంలోనూ చిన్న, మధ్య తరహా సంస్థలకు అనేక ప్రోత్సాహకాలున్నా అవేవీ ఆచరణలో కనిపించలేదు. నిజానికి మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్నది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలే. ఎంఎస్ఎంఈలుగా వీటిని వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కుటుంబ వ్యాపారాలుగా కొనసాగుతున్నాయి. ఈ తరహా ఆర్థిక వ్యవస్థనే ఫ్యామిలీ ఎకానమీగా చెబుతున్నారు. జీడీపీలో 50-60% మేరకు ఇవే సమకూరుస్తున్నాయి. నిజానికి పెద్ద పెద్ద కంపెనీల మొత్తం వాటా జీడీపీలో 5% మించడం లేదు. అయినా కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలకు దక్కుతోన్న ప్రాధాన్యం చిన్న, మధ్య తరహా సంస్థలకు దక్కడం లేదు. బ్యాంకుల నిబంధనలు సైతం వీటి పట్ల కఠినంగానే ఉంటున్నాయి. ప్రధాని మోడీ చెబుతున్నట్లుగా స్వదేశీ వస్తు వినియోగం అధికం కావాలంటే ఫ్యామిలీ ఎకానమీలోని సంస్థలను కాపాడుకోవాలి. వాటి ఉత్పాదనలు విదేశీ ఉత్పాదనలతో పోటీ పడగలిగేలా చేయాలి. అన్నింటికంటే ముఖ్యం ప్రజల్లో కావాల్సింది దేశభక్తి. స్వదేశీ ఉత్పత్తులను కాపాడుకోవాలనే తపన. అవే గనుకుంటే మార్కెట్లో ఎన్ని విదేశీ వస్తువులున్నా స్వదేశీ వస్తువులకు ఆదరణ పెరగడం ఖాయం. స్వదేశీ వస్తు వినియోగం భావనలో ప్రధాని మోడీ కీలక మార్పు తీసుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా నినాదంతో స్వదేశీ వస్తువుల నిర్వచనం పరిధే పెరిగిపోయింది. ఇక మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ చైనా వస్తువులపై ఆధారపడకుండా ఉండడం సాధ్యం అనేది కూడా కీలకంగా మారింది. చైనా నుంచి తరలిపోయే కంపెనీలను ఆకట్టుకునేందుకు సైతం భారత్ ప్రయత్నిస్తోంది. ఆర్థికాంశాలతో చైనా చేస్తోన్న రాజకీయం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. స్వదేశీ వస్తు వినియోగం అంటే దేశీయ కంపెనీలు తయారు చేసిన వాటిని కొనడం మాత్రమే కాదు, మన దేశంలో మన కోసం విదేశీ కంపెనీలు స్థానికంగా తయారు చేస్తున్న వాటిని కొనడం కూడా స్వదేశీ వస్తు వినియోగం కిందకే వస్తుంది. ప్రధాని మోడీ ఇచ్చిన మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా నినాదాలతో ఎన్నో విదేశీ కంపెనీలు సైతం స్థానిక ముడి పదార్థాలతో, స్థానిక కార్మికులతో వివిధ వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్నాయి. చైనాతో సంబంధం లేకుండా మన ఆర్థిక వ్యవస్థ మనుగడ సాధించగలదా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. భారత్ చైనా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటోంది. టెలికాం, ఫార్మా, మొబైల్ ఫోన్స్ లాంటి రంగాలు చైనాపైనే ఆధారపడ్డాయి. వాహన రంగం, ఎలక్ట్రానిక్స్, స్టీల్ లాంటి వాటిలో మనకు చైనాయే దిక్కు. ఇక దేశీయ కంపెనీల్లో చైనా పెట్టుబడుల్ని నిరోధించడం కూడా ముఖ్యంగా మారింది. భారత్ ఇప్పటికే ఈ దిశలో చర్యలు తీసుకుంది, నిబంధనల్ని కఠినతరం చేసింది. స్వదేశీ వస్తు వినియోగం భావన భారత్కు మాత్రమే పరిమితం కాదు, ఇప్పుడు అన్ని దేశాలు ఇదే బాట పడుతున్నాయి. అగ్రరాజ్యాలు ఇప్పటికే చైనాకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు చైనాతో వాణిజ్య యుద్ధం మొదలుపెట్టాయి. ఇక్కడ కూడా చైనా తన రాజకీయం మొదలుపెట్టింది. తాజాగా అమెరికా కోరుకుంటున్న విధంగా కొన్ని ఉత్పత్తులపై అదనపు సుంకాలు ఎత్తివేసింది. మరోవైపున ఆస్ట్రేలియాతో మాత్రం వాణిజ్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిపై స్వతంత్ర విచారణ జరపాలని ఆస్ట్రేలియా కోరుతోంది. దాన్ని వ్యతిరేకించిన చైనా ఆస్ట్రేలియా నుంచి మాంసం దిగుమతుల్ని నిషేధించింది. ఇలాంటి సమయంలో
చైనాకు వ్యతిరేకంగా భారత్ మిగిలిన అగ్రరాజ్యాలతో చేతులు కలుపుతుందా అనే ప్రశ్న కూడా వస్తోంది. అగ్రరాజ్యాలు చైనాను వ్యతిరేకించేందుకు కరోనా ఒక్కటే కారణం కాదు. యావత్ ప్రపంచంలోనే చైనా అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దాన్ని అడ్డుకోవాలంటే వాణిజ్య యుద్ధాలు తప్పవు. చైనాతో 4000 కిలోమీటర్ల సరిహద్దు కలిగిన భారత్ అంత తేలిగ్గా చైనాను వ్యతిరేకించలేదు. సరిహద్దు వివాదాల పేరిట చైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అటు మిగిలిన దేశాలకు కోపం తెప్పించకుండా, ఇటు చైనాను నొప్పించకుండా మెలగాల్సిన పరిస్థితిలో భారత్ చిక్కుకుంది. అందుకే చైనా వస్తు బహిష్కరణ అని కాకుండా స్వదేశీ వస్తు వినియోగం అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కారణాలు ఎలా ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా, మన జీవితాలు మెరుగుపడాలన్నా మనం స్వదేశీ వస్తువులనే కొనాలి. కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. కోట్లాది కుటుంబాలపై దీని ప్రభావం పడింది. ఒకరికి ఒకరం తోడుగా నిలవాల్సిన పరిస్థితి. ఇందుకు స్వదేశీ వస్తు వినియోగం తప్ప మరో మార్గం లేదు. మన ఉజ్వల భవితకు రేపటి నాడు భారత్ గొప్ప ఆర్థిక శక్తిగా మారేందుకు కూడా ఇదొక్కటే మార్గం. నేను, మీరు, మనమంతా కూడా దేశీయ ఉత్పాదనలనే కొందాం. వాటినే కొనాల్సిందిగా ప్రచారం కూడా చేద్దాం. సోషల్ మీడియాను సైతం అందుకు వేదికగా చేసుకుందాం. ఇది ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.